విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఆకు తులసాకు. తులసమ్మ ఇంట్లో ఉండడం ఎంతో శుభసూచకం, శుభప్రదం కూడా. వైష్ణవాలయాల్లో మనం గమనిస్తూ ఉంటాం, తులసాకు లేకుండా మహాప్రసాదం గాని నైవేద్యం గాని భగవంతుడికి అర్పించరు. కృష్ణ పరమాత్ముడి యొక్క తులాభార సమయంలో కూడా రుక్మిణీదేవి తులసమ్మను ఉపయోగించారన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అలాంటి తులసమ్మ ఒక్కొక్కసారి మన ఇంట్లో నిద్రపోవచ్చు. అలా నిద్రపోయిన తులసి కొమ్మలతో మనం ఏం చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాము. వేరుతో సహా నిద్రపోయారు, ఎంత ప్రయత్నించినా మళ్ళీ చిగురించలేదు. కాడలతో మనం తులసి వత్తులు చేసుకోవచ్చు, లేదంటే ధూపం వేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కాడలతో ధూపం ఇచ్చినా, లేదా దీపం పెట్టినా, లేదా హారతి ఇచ్చినా కూడా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి కలిగిస్తుందంట ఆ పని. మన ఇల్లు కంప్లీట్ గా పాజిటివ్ ఆరాతో నిండిపోతుంది. వేరుని కట్ చేసేసి మళ్ళీ మొక్కల దగ్గరే పెట్టేశాను, అది ఎరువు కింద మొక్కలకి పనిచేస్తుంది. మిగతా కాడలన్నిటినీ కూడా నేను చూపుడు వేలు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవులో కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకోకుండా దానికన్నా చిన్నగా మనం కట్ చేసుకుంటే హారతి ఇచ్చేటప్పుడు మన చేయి కాలిపోయే ప్రమాదం ఉంటది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మందంగా ఉన్న కాడలు మాత్రమే దీపం పెట్టడానికి లేదా హారతి ఇవ్వడానికి ఉపయోగించుకోండి. పల్చగా ఉన్న కాడలను అయితే చిన్న చిన్న ముక్కల కింద చేసేసి ధూపం వేసుకుంటున్నప్పుడు లేదా కర్పూర హారతి ఇస్తున్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోండి, లేదంటే చేయి కాలిపోతుంది, త్వరగా కాలిపోతాయి కాబట్టి అవి. ఇప్పుడు ఒక దూది ఉండని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు దూదిని చేసిన తర్వాత ఒక మందంగా ఉన్న కాడని తీసుకుని ఆ కాడ చుట్టూ దూదిని చుట్టేశాను. ఇవి ఎలా కనపడతాయి అంటే, మనం కాటన్ స్వాబ్స్ యూస్ చేస్తాం కదా, ప్లాస్టిక్ స్టిక్ కి అటు ఇటు కూడా కాటన్ పెట్టేసి ఉంటాయి, మన ఇయర్ స్క్రీన్ చేసుకోవడానికి ఉపయోగించకూడదు యాక్చువల్లీ. వాటిలాగా కనపడతాయి, కానీ ఒక్క సైడ్ మాత్రమే కాటన్ ఉంటుంది. అంతే, మన తులసి ఒత్తులు రెడీ అయిపోయాయి. మీరు ఇమీడియట్ గా వాడుకుందాం అనుకుంటున్నారు అంటే నూనెలో గానీ నేతిలో గానీ ముంచి హారతి ఇచ్చేసుకోవచ్చు, దీపం పెట్టేసుకోవచ్చు. లేదు తర్వాత వాడుకుందాం అనుకుంటున్నారు అంటే మాత్రం ఆ కాడల్ని యాజిటీస్ గా తీసుకెళ్లి దేవుడి మందిరంలో పెట్టేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మన ఆరాతో పాటు ఇంటి యొక్క ఆరాను కూడా క్లెన్స్ చేయాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న స్టిక్స్ ఉన్నాయి కదా, వాటితో ధూపం వేసుకోండి. ఇమ్మీడియట్ గా మీకు చేంజ్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ లివింగ్ అనేది మా ఛానల్ యొక్క కాన్సెప్ట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ కమెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.